నేను చెప్పిన మాట ఎండీ వినట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా బ్యూరోక్రసీ అనేది పొలిటికల్ పవర్‌కి లొంగే ఉంటుంది ఎక్కడైనా గూడా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. సీఎస్ చంద్రబాబు కింద పనిచేయాల్సింది తప్ప సీఎస్ కింద చంద్రబాబు పనిచేయడు. చంద్రబాబు చెప్పింది సీఎస్ అమలు చేయనప్పుడు చంద్రబాబు సీఎస్‌ని తీసేస్తాడు. తీయకపోతే పని జరగదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో సీఎస్ లాంటోళ్ళు అనుభవం ఉంటది కాబట్టి, అనుభవం లేని వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు అంటే అనుభవం ఉంది కాబట్టి సీఎస్ లాంటోళ్ళు కూడా గట్టిగా ఆయనతో మాట్లాడలేరు. ఏదైనా ఉంటే చెప్పగలరు. కానీ అనుభవం లేని జగన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కొత్తగా వచ్చాడు. అప్పుడు చాలా సీఎస్లు చెప్తారు. సార్ ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తుందండి ఇదండి. అప్పుడు జగన్ ఆలోచించాలి. మామూలుగా ఇంత సీనియర్ చెప్తున్నాడు అని వాళ్ళు కొంతమంది ఏంటంటే నేను కదా సీఎం ఇతనేం చెప్తాడు అనుకునే అవకాశం ఉంది. మోడీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. మోడీ బిగినింగ్లో సెక్రటరీలంతా కూడా ఫాలో అయ్యేవాడు, వాళ్ళు మాట్లాడినిచ్చేవాడు. తర్వాత అసలు వాళ్ళ అభిప్రాయాలు అడగడం మానేశాడు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళ మీద కక్ష పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. దాంతో ఎవరో కూడా చెప్పడం మానేశారని ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు బుక్లు కూడా పుస్తకాలు కూడా రాశారు. అలాగా ఈయన కూడా ఏంటంటే ఇప్పుడు తను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు ఎండి కానీ మిగతా ఆయన కొంతమంది పేర్లు చెప్పాడు. సిటిఓ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సత్యరామ భరద్వాజ ఒక పేరు, రెండోది బిజినెస్ హెడ్ జి సురేష్, దాని తర్వాత ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్. ఈ ముగ్గురు కూడా తన మాట వినలేదని. అంటే మనకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఒక పొలిటికల్ హెడ్ చెప్పిన ఆయన తీసుకున్న నిర్ణయాల్ని ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే బ్యూరోక్రాట్ కావచ్చు వీళ్ళు అమలు చేయలేదు. ఇది క్రైసిస్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఓపిక ఉండాలి. అంటే మనం చెప్పిందే జరగాలి. ఏ వ్యవస్థలైనా ఇప్పుడు మన ఛానల్లో ఉంది, ఛానల్ హెడ్ అనుకున్నవే జరగవు ఇక్కడ. ఆయన అనుకోవచ్చు కానీ అనేక సమస్యలు ఉంటాయి. సో ఆయన చర్చించి దీన్ని ఎందుకు జరగలేదు ఏంటి సమీక్షించుకొని కొన్ని అభిప్రాయాలు తెలుసుకొని వెళ్తూ ఉండాలి. అట్లాగా ఈయన చేయడంలో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఈయన వైపును కూడా కొంత దాని ఏమంటారు నిజాయితీ వల్ల వచ్చే పొగరు కూడా ఉంటుంది. సో నేను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి ఇదే అడిగాను. ఆయన సిన్సియరు హానెస్టు, ఆయన కలెక్టర్గా చాలా జిల్లాలు పనిచేశాడు, మంచి పేరుంది. ఆయన అనేక వ్యవస్థలను మార్చాడనే పేరుంది. ఆయనతో మాట్లాడినప్పుడు మీరు కరప్ట్ ఆఫీసర్లతో ఎలా డీల్ చేశారని అడిగాను. నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ జోలికి వెళ్తే మనల్ని పనిచేయనీరు వాళ్ళు. సో వాళ్ళ కరప్ట్ ఆఫీసర్ని ఇండైరెక్ట్గా డీల్ చేయాలి తప్ప డైరెక్ట్గా వాళ్ళతో ఢీ కొనకూడదు అనేది ఆయన చెప్పాడు. దట్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ. అంటే వ్యవస్థలో నువ్వు ఒక్కసారిగా సినిమాలు చూసేసి నేను కరప్షన్ మార్చేస్తానంటే కుదరదు కదా. ఇట్ ఈజ్ డీప్ రూటెడ్ ప్రాబ్లం. దానివల్ల దాన్ని నువ్వు ఎప్పుడైతే ఢీకొంటావో నీకు వ్యతిరేకత వస్తుంది, నువ్వు అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు జీవీ రెడ్డి చేసిందే తప్పు అయితే ఏదైతే ఉందో అతనికి అనుభవరాహిత్యం కావచ్చు, నిజంగా కొంత ఈగో కూడా ఉండొచ్చు. ఏదేమైనా అతని నిర్ణయాల్లో తప్పు అయితే కనిపిస్తుంది. తప్పు అంటే ఇక్కడ ఆయన జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే కొంత టైం తీసుకొని మెల్లగా దీన్ని ఎలా డీల్ చేయాలి ఏంటి ఇది ప్రతి చోటు ఉంటుంది. ఇప్పుడు సినిమాలో డైరెక్టర్కి కెమెరామెన్ పడకుండా ఉంటుంది. మనమేమనుకుంటాం డైరెక్టర్దే అన్నీ అనుకుంటాం, కానీ చాలా చోట్ల కెమెరామెన్ డిసిషన్లే ఉంటాయి. డైరెక్టర్ చెప్పింది కెమెరామెన్ వినడు, కెమెరామెన్ చెప్పింది ఇంకొకరు వినకపోవచ్చు, సో ఆర్టిస్ట్ వినకపోవచ్చు. ఇలాగా ఉంటాయి. పవర్ అనేది ఒకే అబ్సల్యూట్గా ఉండదు. దాంతో జాగ్రత్తగా కెమెరామెన్ అర్థం చేసుకుని దాన్ని ఎలా డీల్ చేసుకుంటూ మనం సినిమా తీయాలని డైరెక్టర్ ఆలోచించాలి. కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టి కెమెరామెన్ ఎలా చేస్తున్నాడు అని చెప్తే ఏమవుతుంది? అదే జరిగింది. సో ఇతను పబ్లిక్ మీటింగ్ పెట్టి రాజద్రోహం స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదేమి రాజద్రోహం కాదు కదా. రాజద్రోహం అనే పదమే రాంగ్ పదం. ఇక్కడ ఎవరు రాజులు లేరు. సో అది ఇతని చేసింది. దాంతో చంద్రబాబు దీన్ని ఎలా డీల్ చేశాడు అనే దగ్గర కేడర్ ఎందుకు హర్ట్ అయ్యారంటే ఇతను సిన్సియరు, మనతో పనిచేశాడు, అతనికి అనుభవం రాహిత్యం వల్ల కొన్ని నిర్ణయాలు ఇలా చెప్పుండొచ్చు. అతన్ని పిలిచి మాట్లాడి నీ సమస్య ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయాలి, దానికి ఏదైనా అప్పగించి ఒక సెక్రటరీనో ఎవరినో చేసునుంటే బాగుండు చంద్రబాబు. కానీ ఆయన ఐఏఎస్ వాళ్ళ ప్రెజర్కి తలొగ్గి పార్టీలో ఉండే మంచి వాళ్ళని ఇలా పోగొట్టుకోవడం కరెక్ట్ కాదనేది పార్టీ వైపు నుంచి విమర్శలు. అది కూడా కరెక్టే. చంద్రబాబు మీద ఎక్కువగా ఈ సంఘటననే కాదు, అనేక సంఘటనలో చంద్రబాబు మీద తెలుగుదేశం వాళ్ళకి అసంతృప్తి రోజు రోజు పెరుగుతుంది.
ఎందుకంటే ఈయన మళ్ళీ పాత పద్ధతిలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ మాట వింటున్నాడు అని. ఈయన బయట పెట్టాడని ఈయన మీద నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మీద తీసుకోగలరా? పవన్ కళ్యాణ్ అనేక సార్లు మాట్లాడుతున్నాడుగా. ఐఏఎస్ ఆఫీసర్లను విమర్శించలేదా? ఐపీఎస్ వాళ్ళని విమర్శించలేదా? ఇదే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు మినిస్టర్లను తప్పు పట్టలేదా? మరి ఆయన ఏమన్నా మీతో చర్చించాడా? పబ్లిక్గా పోయి చేస్తున్నాడు కదా, ఆయన కంట్రోల్ చేయలేరు కదా మీరు. ఇక్కడ మళ్ళీ బలయ్యేది చిన్నవాళ్లే కదా అన్న విమర్శ ఉంది. కరెక్టే. ప్రయారిటీస్ ఉంటాయి కదా. చంద్రబాబును పవన్ కళ్యాణ్ డీల్ చేసినట్టే మిగతా డీల్ అందరూ అలాగా తోకాడిస్తూ ఉంటే ఆయన ఎలా పనిచేస్తాడు? కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనా దీనివల్ల చంద్రబాబుకి మాత్రం చెడ్డ పేరు అయితే వచ్చింది, అసంతృప్తి అయితే వచ్చింది.